కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకుండా కృష్ణుడు తన సోదరుడు బలరాంను తెలివిగా ఎలా అడ్డుకున్నాడో మీకు తెలుసా? బలరాం కౌరవుల పక్షాన పోరాడితే ఏమవుతుందో అని కృష్ణుడు ఆందోళన చెందాడు. బలరాముడు యుద్ధంలో పాండవుల మరియు కౌరవుల మధ్య పోరులో ఉండాలని అనుకోలేదు. దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరూ బలరాముడి ముష్టియుద్ధ శిక్షణలోని శిష్యులు కావడం వలన ఆయన వారికి ఇద్దరికీ దగ్గరగా ఉన్నాడు. పాండవులు కౌరవులు ఇద్దరినీ పట్టించుకున్నందున తాను యుద్ధంలో పోరాడాలని కోరుకోవడం లేదని బలరాం కృష్ణుడికి చెప్పాడు. కాబట్టి కృష్ణుడు ఒక తెలివైన ప్రణాళికతో ముందుకు వచ్చాడు. బలరాం యాదృచ్ఛికంగా విసిరిన చిన్న రాయితో ఆవు చనిపోయిందని అనిపించేలా చేసి బలరాంను మాయ చేశాడు. అప్పుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి తీర్థయాత్ర ఒక్కటే మార్గమని బలరాముడికి చెప్పాడు. కృష్ణుడు ఏమి చేస్తున్నాడో బలరాముడు అర్థం చేసుకోలేదు. కానీ తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి తీర్థయాత్ర వెళ్లడానికి అంగీకరించాడు. బలరాముడు తన మనసు మార్చుకుని యుద్ధంలో చేరకుండా చూసుకోవడానికి కృష్ణుడు తన కుమారుడు ప్రద్యుమ్నను అతనితో పంపాడు. సరస్వతి నదీ తీరంలోని మరియు దేశంలోని ఇతర పవిత్ర స్థలాలను సందర్శిస్తూ ఒక దీర్ఘకాలిక యాత్రకు వెళ్లారు. బలరాముడు తన యాత్రను పూర్తి చేసి తిరిగి వచ్చేసరికి యుద్ధం ముగిసిపోయింది. ఆ విధంగా కృష్ణుడి తెలివితో ఇలా బలరాంను పెద్ద యుద్ధానికి దూరంగా ఉంచాడు.